వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడ ఇంటికి వెళ్లారు. మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముద్రగడ నివాసానికి వచ్చారు వైసీపీ నేత జక్కంపూడి గణేష్. ముద్రగడను మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు జక్కంపూడి. వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడ ఇంటికి వెళ్లారు. మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడ నివాసానికి వచ్చారు. ముద్రగడ నివాసానికి వచ్చి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్న మిథున్ రెడ్డితో ఆయన ఫోన్ లో మాట్లాడించారు. ముద్రగడ పద్మనాభన్ పార్టీలో కూడా ఆహ్వానించినట్టుగా మన సమాచారం ఉంది. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం ఒకటే చెప్పారు, తనకు ఖచ్చితంగా పోటీ చేయాలని ఎటువంటి ఆశ లేదు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పార్టీకి ఈ పొజిషన్ ఆధారంగా పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తాను తప్ప ఖచ్చితంగా పోటీ చేయాలని ఏమీ లేదని కూడా మిథున్ రెడ్డితో ప్రయత్నిస్తారు. అదేవిధంగా ముద్రగడ మరో విషయం కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాన్ని మీకు మీరు ఇండివిజువల్ అడుగుతున్నారా లేదంటే సీఎం అడగమంటే నన్ను అడుగుతున్నారు అని కూడా మిథున్ రెడ్డి ప్రశ్నించారు. దానికి సంబంధించి సీఎం అడగమన్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. త్వరలోనే దీంతో ఒక క్లారిటీ వస్తుందని కూడా దీనికి సంబంధించి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం చాలా స్పష్టంగా చెప్తున్నారు, తనకు పోటీ చేసే అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, ఒకవేళ పోటీ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ కోఆర్డినేటర్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు కాబట్టి దాంతో పార్టీ నిర్ణయాన్ని బట్టి తాను కఠినమైన బట్టి మొత్తం మరొక వారం రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ముద్రగడ పద్మనాభం పార్టీలోకి జాయిన్ చేసుకోవాలని వైసీపీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే మిథున్ రెడ్డితో జక్కంపూడి గణేష్ స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్ళడం, దానికి తగ్గట్టుగా దాన్ని కొనసాగించడం, మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరొక 2-3 రోజుల్లోనే క్లారిటీ రానుంది. నెల 12న అయితే పార్టీలో చేరితే ఎలా ఉంటుందని కూడా ముద్రగడ ముందు వైసీపీ ప్రపోజల్స్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ముందు మీరు సీఎం చెప్పండి, సీఎం తన మాటగా నేను పార్టీలో చేరికి సంబంధించి ఏం చెప్తానో సీఎం చెప్పండి, ఓకే అనుకున్న తర్వాత నేను మొత్తం పెట్టించుకుని వైసీపీలో చేయడానికి క్లారిటీ ఇస్తానని కూడా ముద్రగడ చెప్తున్నది కూడా ముద్రగడ అంశం ద్వారా మనకు సమాచారం ఉంటుంది. అంటే వచ్చే వారంలో అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే ముద్రగడ అదేవిధంగా ముద్రగడ కుమారుడు కూడా వైసీపీలో చేయడం లాంఛనం ఉంది. గతంలోనే కూడా గత ఏడాది దాదాపు వైసీపీ అదేవిధంగా ముద్రగడ మధ్య పెట్టడం జరిగాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.